పేదవాడు కౌన్సిలర్ని. నా వార్డులో ఎమ్మెల్యే గారు దయతో ఫండ్ తెచ్చారు. 10 లక్షలు ఎంపీ గ్రాంట్, 10 లక్షలు ఎస్సీ గ్రాంట్ మీద తెచ్చారు. అయితే ఆ గ్రాంట్ ఏమి సరిపోతలేదు. ఇప్పుడు కొలతలు చూస్తే 40x27 పెట్టారు. చిన్న హాల్ వస్తుంది. పక్కన ఉన్న కాపు కళ్యాణ మండపం చాలా పెద్దది కట్టారు. ఇక్కడ స్థలం ఉండి కూడా స్థలం నిరుపయోగంగా వదిలేసి చిన్నది కడుతున్నారు. దీని మీద చాలా మేము ప్రజలందరూ, వార్డు ప్రజలందరూ చాలామంది ఇబ్బంది పడుతున్నారు. ఇక్కడ ఏ పెళ్లి పేరంటా లేనట్టుగా 500-1000 మంది భోజనాలు చేసుకునే పరిస్థితి ఉంది. జన ప్రాతిపదిక మీద సైజులు పెంచి, కళ్యాణ మండపాన్ని సైజులు పెంచి నిర్మించవలతో కోరుతున్నాం. లేకపోతే పనులు నిలిపిదాలు చేయాలని కూడా మేము డిమాండ్ చేస్తాం. మీరు అధికారుల దృష్టి తీసుకెళ్లారా విషయాన్ని? మేము కమిషనర్ దృష్టి తీసుకెళ్ళాం. ఎమ్మెల్యే గారికి కూడా మేము లెటర్ పెట్టాం. మేము కూడా ప్లాన్ కూడా మా అధికారులు ప్లాన్ ఇచ్చారు. ముందు ప్లాన్ ఇది మాకు ఇచ్చింది. ఇప్పుడు మోసం చేసి మాకు ఇలాగా అధికారులు ప్లాన్ మార్చి కడతారు. కనీసం కౌన్సిలర్ నాకు కూడా ఇంటిమేషన్ లేకుండా, ప్రోటోకాల్ పాటించకుండా వాళ్ళు తవ్వేసుకుని వాళ్ళంతా తప్పుడు కొలతలతో వాళ్ళు నిర్మింటే ఈ ప్రజలకు న్యాయం జరుగుతలేదు. స్థలం అంతా నిరుపయోగంగా అలా ఉండిపోతుంది. ప్రహారీ నిర్మించి 70x40 సైజులతో కడితే మా జన ప్రాతిపదిక ఎస్సీలు ఎక్కువ నివసించే ఏరియా కాబట్టి, బీసీలు, గొల్లలు, తెలుగులు, ఎస్సీలు, చుట్టుపక్కల ప్రాంతాలందరూ చాలా బలహీన వర్గాలు కాబట్టి వాళ్ళకి మంచి చేయండి. డబ్బున్న వాళ్ళకి మొత్తం సరికడం కట్టేసి అక్కడ నిరుపయోగంగా ఉంచడం అది ఎంత దారుణం అండి. ఇక్కడ అవసరమైన వాళ్ళకి కట్టకుండా అవసరం లేదని నిర్మించి అక్కడ చెత్త బొట్టుగా ఉన్న మూలలు కడేసి వదిలేశారు. మెయిన్ రోడ్డు మీద అడుగుతున్న స్థలం ఉండి ఇప్పుడు వాళ్ళంతా కట్టుకున్నారు కదండి. ఎర్రగడ్డ భవనం కట్టుకున్నారు, ఏమో లైన్స్ కమిటీ కట్టుకున్నారు. ఈ పేదలకు వర్షంలోనూ వానల్లోనూ ఏమైనా కార్యక్రమాలు వెళ్తే రోడ్డు మీద చేసుకుని ఇరుకు సందులు తీసుకుని ఉండవలసి వస్తుంది. కనుక మీరు సరైన కొలతలతో 80x50 కొలతలతో మీరు కళ్యాణ మండపం నిర్మించాలి. తక్కువ కొలతలతో నిర్మిస్తే మాకు నిర్మాణం వద్దు. అవసరమైతే మా ప్రజలందరూ కూడా ఇంటికో వేరే ప్లేస్కి మేము నిర్మించి ఫండ్ కలెక్ట్ చేసుకుంటాం. కాకపోతే మాకు చేయవలసిన మీ అధికారులు మమ్మల్ని తప్పుదల పట్టిస్తున్నారు. 60x40 అన్నారు. ఇదేమో 40x27 వచ్చింది. సైజు ఇరుకుగా ఉంది, సరిపోతుంది. కనీసం ఎమ్మెల్యే గారికి నీరసంగా మేము వెళ్ళడానికి ట్రై చేసాం, ఫోన్ కూడా చేసాం. ఆయనకు ఒంట్లో పోవాలని తెలిసింది. కానీ కమిషనర్ చెప్పాం, డీఈకి చెప్పాం, ఏఈకి చెప్పాం. అందరూ వచ్చి కూడా తాత్కాలికంగా చేతులు దులుపులు పోయేలాగా ఉండాలి తప్ప పర్మనెంట్ చర్చలు చేసేలా లేరు. ఇక్కడ ప్రస్తుతానికి మేము పని నిలిపిదాలు చేస్తాం. అప్పుడు పని చేయాలి కూడా అధికారులు మేము సౌకర్యంగా మనం చేస్తున్నాం. కడితేనే కట్టండి, లేకపోతే ఆఫ్ చేయండి. ఎక్కువండి మరి అంత చిన్నది ఎత్తే ఏం జరిపోతుంది అయ్యారు మరి. అలాగైతే ఎలాగండి మరి బోల్ జనం వస్తారు, బోల్ ఒక వస్తారు, సోరకొట్ట చిన్నదండి. ఎవరు చెప్తే వాళ్ళే బోల్ జనం వస్తారు, ఆఫ్ చేసేస్తున్నామండి. మేము కట్టనివ్వండి. అది పెద్దది ఎత్తనే కట్టండి, లేకపోతే మారేయండి. తలమమ్మ ఎంతలమ్మ తలం చేసి మళ్ళీ ఇంకా కడుతున్నారు. ఆడలు దొడ్డుకేసి కడుతున్నారు. ఆ ఆడలు దొడ్లోకి ఎలా కడతారు కానీ ఎలా చేస్తారు? అదేనట్టండి న్యాయం. ఇక్కడేమో బలనీళ్ళ వర్గాలు ఎక్కువ. ఇటు గొల్లపేట, ఇటు తెనుగులపేట, ఇటు ఎస్సీపేటను ఏం సరిపోద్దండి. బోల్డ్ మంది వస్తారు. మా మాలోళ్ళు పెళ్ళి అంటే మీకు తెలుసు కదా. కళ్యాణ మండపం కొంచెం పెంచి కట్టండి చాలు, మాకు అంతే చాలండి బాబు. మేమేమి అడగలేదు కదా ఆస్తి ఇమ్మని అంతస్తులు ఇమ్మని అడుగుతలేదు. ఎమ్మెల్యే గారు చెప్పాం, అందరితో చెప్పుకున్నాం. ఎమ్మెల్యే గారు బాగోలేదండి, లేకపోతే వెళ్దాం. కమిషనర్ చెప్పండి, కమిషనర్ రాలేదు. ఇక దళితులు అందరూ ఇక కమ్యూనిటీ వాళ్ళకి నుంచుని ఉన్నామండి. కొంచెం పెద్దది కట్టండి, పెద్దది కడితే మా కోరికలు తీరుతాయి అంతే. మీరు ఏం చేసింది ఆస్తులు అంతస్తులు అడుగుతలేదండి. ఓకే కదండి. ఇక్కడ నుంచున్నాం. తలం కూడా తలం వేస్ట్ అయిపోతుంది కదండి. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.